మతం మారిన క్రైస్తవులకు ఇల్లు లభిస్తున్నాయి. హిందూ గిరిజనులను విస్మరిస్తున్నారు. ప్రధాని ఆవాస్ యోజన పథకంలో వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ గుజరాత్లోని తాపీ జిల్లాకు చెందిన మహిళలు కలెక్టర్ను ఆశ్రయించారు. ఓకే, ఇక్కడ చూస్తే బేసిక్గా మతం మారితే ఇప్పుడు షెడ్యూల్ క్యాస్ట్ అనేది ఉంటుంది కదా, అంటే బ్రిటిష్ వాళ్ళు పెట్టింది, మన దాంట్లో హిందుత్వాల్లో బేసిక్గా క్యాస్ట్ లేదు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉంది. ఆ షెడ్యూల్ క్యాస్ట్కు ఏవైతే ఇల్లు కానీ ఇట్లా వచ్చేటి ఉంటాయి కదా, ఉద్యోగాలు కానీ వాళ్ళకి సపరేట్ ఉంటాయి కదా, సో అటువంటివి మతం మారితే షెడ్యూల్ క్యాస్ట్ నుంచి క్యాస్ట్లో ఉండే వాళ్ళు హిందువులు కానీ ఎవరైనా మతం మారితే వాళ్ళు షెడ్యూల్ క్యాస్ట్ కిందకి రారు, బీసీలుగా మారుతారు. ఇప్పుడు క్రైస్తవంలోకి మారితే వాళ్ళు అప్పుడు మతం మారినప్పుడు వాళ్ళు ఎస్సీ కిందికి రారు. సో దాని గురించి ఇక్కడ ఉంది. ఇక్కడ వివరాల్లోకి వెళ్తే గుజరాత్లోని తాపీ జిల్లాకు చెందిన గిరిజన మహిళల బృందం ఒకటి కలెక్టర్ను న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన PMAY అమలులో స్థానిక అధికారుల వివక్ష అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తోంది. సోన్గఢ్ తాలూకాలో పలు గ్రామాలకు చెందిన ఈ మహిళలు అర్హులైన అనేక కుటుంబాలకు గృహ ప్రయోజనాలను నిరాకరిస్తుండగా కొన్ని వర్గాలకు మాత్రం ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. చిమెర్, మేధా, ధన్మోలి మరియు ఖంజర్ గ్రామాలకు చెందిన పెద్ద సంఖ్యలో మహిళలు గుమిగూడి న్యాయం కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 2026 జూన్ 22వ తేదీ సోమవారం నాడు జరిగిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో మహిళలు ఒక అధికారిక వినతి పత్రాన్ని సమర్పించారు. PMAYతో సహా ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద లభించే ప్రయోజనాలు ప్రధానంగా మతం మారిన క్రైస్తవ కుటుంబాలకే అందుతున్నాయని, అయితే అనేక హిందూ గిరిజన కుటుంబాలు విస్మరించబడుతున్నాయని వారు ఆరోపించారు. నిరసన చేస్తున్న మహిళల ప్రకారం వారు ఈ సమస్యను స్థానిక అధికారుల దృష్టికి పదే పదే తీసుకువచ్చినప్పటికీ వారికి పెద్దగా స్పందన లభించలేదు. దశాబ్దాలుగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఆ ప్రాంతంలోని అనేక నిరుపేద కుటుంబాలకు ఇప్పటికీ సరైన గృహ వసతి లేదని, వారి ప్రయోజనం కోసం ఉద్దేశించిన పథకాల నుండి వారు దూరంగానే ఉంటున్నారని వారు తెలిపారు. అదే మనం మాట్లాడుకున్నాం కదా, ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలు అసలైన SC ST హిందువులకు కాకుండా క్రిస్టియన్లకు చేరుతున్నాయి అని. ఇప్పుడు ఇక్కడ క్రిస్టియన్లు బేసిక్గా SC STలు కాదు, బీసీల కిందికి వస్తారు. మతం మారితే 100% బీసీల కిందికి వస్తారు. న్యాయపరంగా వాళ్ళకి రాకూడదు. అవి న్యాయంగా ఎవరికైతే రావాలో వాళ్ళకే రావాలా. ఇప్పుడు బేసిక్గా మన దేశంలో హిందువులు మెజారిటీ, క్రైస్తవులు లేకుంటే ముస్లింలు మైనారిటీ అని మాట్లాడుతూ ఉంటారు కదా. మైనారిటీ అయిన వాళ్ళు పోరాడి తెచ్చుకోగలుగుతున్నారు. మెజారిటీ అయిన హిందువులు కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ అడక్కదింటా తిరుగుతున్నారు. అది మన దేశ న్యాయ వ్యవస్థ అట ఏడుస్తుంది. హిందువులను టార్గెట్ చేసి హిందువులకు రావాల్సినవి కూడా మైనారిటీ వాళ్ళు దోచుకొని పోతుంటే, అయినా మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు చేసే ఒక సెక్యులర్ పార్టీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఎగ్జాంపుల్కి బీజేపీ అనే పార్టీ దీని గురించి మాట్లాడినా కానీ ఆపోజిషన్ మైనారిటీ కళ్ళల్లో పెన్ను పొడుస్తున్నావు అట్టా ఇట్టా అని రోడ్డు ఎక్కి మాట్లాడుతుంది. ఆపోజిషన్ పార్టీ అంటే దుమ్మెత్తిపోయడం తప్ప వేరే పని ఉండదు కదా. అంటే ఒక రోజేమో ఒకలాగా, ఒక రోజేమో ఒకలాగా మాట్లాడే ఎందుకు ఇంకా మరీ ఘోరంగా వస్తాయి మాటలు. అంటే ఆపోజిషన్ పార్టీని తలుచుకుంటే, అంటే గెలవలేక, చేతగాక, ప్రజలను నమ్మించలేక మంచి చేస్తామని ఓడిపోవడంతో సహా మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు వాళ్ళు చేసేది కాక లీడింగ్లో ఉండే బీజేపీ పార్టీ ఏదైతే మంచి చేయాలనుకుంటుందో దాన్ని కూడా అడ్డుకునే పరిస్థితులు నడుస్తున్నాయి. స్థానిక స్థాయిలో మతం మారిన క్రైస్తవ కుటుంబాలకు మాత్రమే పథకాలు, ప్రయోజనాలు అందిస్తున్నారని, హిందూ మతాన్ని అనుసరించే అసలైన గిరిజన కుటుంబాలను నిరంతరం విస్మరిస్తున్నారని నిరసన చేస్తున్న గిరిజన కుటుంబాలు చెబుతున్నాయి. మతం ఆధారంగా జరుగుతున్న ఈ వివక్ష కారణంగా అర్హులైన పేద కుటుంబాలు తమ హక్కులను కోల్పోతున్నాయి. స్థానిక నాయకుల ప్రకారం గ్రామాల్లో గృహ నిర్మాణ పథకాల కోసం సర్వే నిర్వహించినప్పుడల్లా సాధారణ ప్రజలకు సమాచారం ఇవ్వకుండా ఆ సమాచారాన్ని దాచిపెడుతున్నారు. నాయకులకు సన్నిహితంగా ఉండే గ్రామ పలుకుబడి ఉన్న వ్యక్తులు మాత్రమే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పదే పదే పొందుతున్నారు. కొన్ని కుటుంబాలు ఇప్పటికే 2 సార్లు గృహ నిర్మాణ పథకం ప్రయోజనాలను పొందగా తలదాచుకోవడానికి సరైన గూడు లేని నిరుపేదలు ఇప్పటికీ నిరాశ్రయులుగా తిరుగుతున్నారు.
గృహ నిర్మాణ పథకం విషయమై కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన బాధిత మహిళలకు కేవలం సాధారణ మార్గదర్శనం ఇచ్చి యంత్రాంగం స్వాగత కార్యక్రమాన్ని ముగించడంతో మహిళల్లో అసంతృప్తి నెలకొంది. కేవలం కాగితాల మీద మార్గదర్శకాలతో తాము సంతృప్తి చెందడం లేదని, తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని, అర్హులైన లబ్ధిదారులందరికీ సమాన ప్రతిపాదికను ఇళ్ళ దక్కాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. ఈ తీవ్రమైన ఆరోపణల తర్వాత యంత్రాంగం ఏమైనా చర్యలు తీసుకుంటుందో లేదో ఇప్పుడు వేచి చూడాలి. తీసుకోదు, ఓపెన్గా మాట్లాడంటే తీసుకోదు, 100% తీసుకోదు. ఎందుకు? ఆడేది హిందువులు కాబట్టి. అదే క్రిస్టియన్లో లేకుంటే ముస్లింలో ఉన్నారనుకో, రచ్చ చేస్తారు, స్టోన్ పెల్టింగ్ చేస్తారు, కొడతారు, తిడతారు, లేదంటే వాళ్ళకై వాళ్ళే చచ్చిపోతారు, లేదంటే బాంబులు పేలుస్తారు, ఉగ్రవాదానికి దారి తీస్తారు అనే భయం ఉంటుంది. ఆ భయంతో చేస్తారు వాళ్ళకి. హిందువులు ఉన్నారనుకో, ఈడేం బీకలేడు, సావదచ్చినాడు, వేస్ట్ గాడు హిందువు అనేవాడు అనే ఆలోచన ఉంటుంది. సో అందుకు హిందువులు అంటే రోడ్డుపైకి వచ్చిన వేస్టే ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో. ఎవడు భయపడతాడు హిందువుకి? ఈరోజు పోతావు, రేపు పోతావు, మన్నాడు ఏం పోయిన వాళ్ళే నిలికిలావు అంటావు. అది మన హిందువు పరిస్థితి. మనకు కావాల్సింటి, మనకు రావాల్సింటి కూడా మనం రాబట్టుకోం. కావాలంటే నువ్వు ట్యాక్స్ కడతావు, ఎక్స్ట్రా ట్యాక్స్ కడతావు మెజారిటీ పేరుతో, నీకు రావాల్సింది తీసుకోలేవు. వాళ్ళు ట్యాక్స్ కట్టరు, కరెంటు బిల్లు కట్టరు, ఏం కట్టరు, పక్కన రావాల్సింది కూడా దోచుకుంటారు. మళ్ళీ గజ్వా హింద్ రోడ్ ఆపరేషన్ 2047 అని రోడ్డుపై కుక్కలు మురిగినట్టు మురుగుతారు. ఒకప్పుడు ఇది ఇస్లాం దేశం అని మాట్లాడతారు కొంతమంది. ముస్లింలకు ఒక దేశం ఇచ్చారు, మాకు ఒక దేశం అని క్రిస్టియన్లు మాట్లాడతారు. అట్లాంటి వాళ్ళకి మాత్రం అన్నీ ఇల్లు కూర్చోబెట్టి మేపుతున్నారు. మనకు మాత్రం హిందువులకు ఏముంది, అడక తినే బుద్ధిగా తయారు చేసి పడేసినారు. ఆ సెక్యులరిజాన్ని ఒకటి ఎమర్జెన్సీ పేరు మీద దొబ్బేసిందామా, ఎవరు కాంగ్రెస్ అప్పుడు పిఎంగా ఉండేమా, ఆ సెక్యులరిజం పేరుతో తొక్కడం తప్ప వేరే ఆలోచన లేదు. సో ప్రతి ఒక్క న్యూస్ అంటే మన బతుకుల గురించి మనకు నిరూపించేట్టుగా చూపిస్తుంది. సో నెక్స్ట్ మేల్కోండి హిందువులు ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ